అనంతపూర్ వచ్చేసి మనకి ఆగస్టు అనంతపురంలో చైన్ స్నాచర్ హల్చల్ చేశాడు. అనంతపురంలోని హెచ్ఎల్సీ కాలువ వద్ద పెన్షన్ డబ్బులు పంచడానికి వెళ్తున్న సచివాలయ మహిళా ఉద్యోగి శకుంతలమ్మను చైన్ స్నాచర్ వెంబడించాడు. మహిళా ఉద్యోగి ద్విచక్ర వాహనాన్ని దుండగుడు కిందకు త్రోసి బంగారు గొలుసు లాక్కెళ్లాడు. కింద పడ్డ శకుంతలమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. స్కూటీపై నుంచి కింద పడ్డ శకుంతల సగం బంగారు గొలుసును గట్టిగా పట్టుకోవడంతో దుండగుడు మరో సగం గొలుసు లాక్కొని పారిపోయాడు. ఈ మేరకు బాధితురాలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదేమంటే చైన్ లాగిన వెంటనే నేను కింద పడినాను. ఇంత బండి లేపుకొని వచ్చే తలకే వేరే వాళ్ళు ఎదురుకు వచ్చినారు. మా ఏరియాలో వాళ్ళను వాళ్ళు ఫాలో అవుతా అంటే ఇంకా వాళ్ళకైతే దొరకలేదని వెనక్కి వచ్చినారు. వాడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినాడు. 30 ఇయర్స్ ఉంటాయి సార్. ఒకడే ఉన్నాడు. కొంచెం గ్రీను బ్లూ కలర్కి మధ్యలో ఉంది సార్. టీ షర్టు టోపీ పెట్టుకున్నాడు. ఇట్లా నల్ల బైక్లోనే అట్లా బైక్లో వచ్చినాడు సార్. వచ్చి తీసుకొని వెళ్ళిపోయినాడు. చైన్ 3.5 తులం ఉంటుంది సార్. వన్ సైడ్ అంతా లేదు, ఒక సైడే ఉంది. వన్ సైడ్ అంతా లేదు, ఒక సైడే ఉంది సార్. మార్నింగ్ 7కి బయలుదేరినా సార్. నేను 7 గంటలకు అట్లా బయలుదేరినాను. అటుకు వచ్చేసేసరికి 7:15 అట్లా అయింది. పెన్షన్ డబ్బులు అయితే సార్ దగ్గర ఉన్నాయి సార్. నేను లాగిన్ అయితే సార్ ఇచ్చేస్తాను. నాకు మామూలుగా అయితే మంత్లీ వెంటనే ఇంక అట్లే వచ్చినా సార్. నేను మళ్ళీ అక్కడికి కూడా పోలేదు. మళ్ళీ మా స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేసినాను. ఇంకా ఇక్కడికి వచ్చినాను. అక్కడ ఏం లేవు సార్. అన్నీ వచ్చి చూసినారు, సార్ వాళ్ళు చూసినారు. నువ్వు ఎట్లా బయలుదేరినావు, నిన్ను ఎవరన్నా ఫాలో అయినారని మళ్ళీ ఇంటి వరకు వచ్చి అబ్జర్వ్ చేసుకొని